నమస్తే, నేను మీ రజనీకాంత్. ఈరోజు ఒక్కొక్క టాపిక్ మీద వచ్చాను. ఎందుకంటే మన పవన్ కళ్యాణ్ అన్నగారు ఒక ప్రెస్ మీట్లో నిన్నటి రోజు అన్నగారు ఆయనకి ఇష్టానుసారంగా వచ్చి మాట్లాడుతున్నాడు. అన్న, మీరంటే అందరికీ తెలంగాణ ప్రజలు కాదు, భారతదేశంలో మొత్తం ఆల్ ఓవర్ ఇండియా వేరే స్టేట్లకి అందరికీ చాలా నటుడుగా చాలా ఇష్టము అందరికీ. కానీ నువ్వు మాట్లాడే కొన్ని సంఖ్యలు, కొన్ని మనుషులకి ఇబ్బందికర ఉన్న మాటలు ఉన్నాయి. మీకు వినిపిస్తాను, ప్రజలకిట వినిపిస్తాను, వినండి ఒకసారి. ఇది నేను ప్రత్యేకించి చెప్తా ఉన్నా. మీరెవరైనా నన్ను బెదిరించే వాళ్ళు మీ అయ్యే జాగీరా తెలంగాణ. నా మీద దాడులు చేస్తా ఉన్నారు కదా. బెదిరించే వాళ్ళు మీ అయ్యే జాగీరా తెలంగాణ. ఏమంటున్నాడు పవన్ కళ్యాణ్ అన్న? తెలంగాణ మీ అయ్యే జాగీరా అని. బరాబర్ తెలంగాణ ప్రజల అయ్యే జాగీరే. 1100 మంది ఎంతో మంది అమరులైన తెలంగాణ వాళ్ళు. ప్రత్యేక తెలంగాణ కావాలని 1100 మంది తెలంగాణ అమరులైనరు. చెప్పుకుంటూ పోతే ఆర్ కిష్టయ్య, సాకల ఐలమ్మ, శ్రీకాంతాచారి, ఢిల్లీ లలిత, ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది ఉద్యమకారులను తెలంగాణ కావాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. మీరు ఇష్టానుసారంగా మాట్లాడొద్దన్న తెలంగాణ ప్రజల గురించి. మా అయ్య జాగిరే. కంపల్సరీ తెలంగాణ పుట్టిన ప్రతి ఒక్క పౌరుడిది విజయ జాగిరే. ఇక్కడ ఎవడో రాసేసిన స్క్రిప్ట్ చదవడం కాదన్న సినిమా లెక్క. మీకంటూ ఫాలోయింగ్ ఉంది, అభిమానిస్తాం ఒక నటుడిగా, దానికి 100% అభిమానిస్తాం. కానీ ఇష్టానుసారంగా వచ్చి మాట్లాడితే మాత్రం తెలంగాణ అయ్య జాగిరి పౌరులు మీకు చూపిస్తారు ఏంటో అనేది. మళ్ళీ తెలంగాణలో తిరగలేని పరిస్థితి ఉంటుంది. మీకు అర్థం చేసుకొని ఎవడో రాసిచ్చిన స్క్రిప్ట్ కాకుండా నేను మనస్ఫూర్తిగా మీకు అది మీరు ఏం చేయాలనుకుంటున్నారో చేయండి. గతంలో సర్పంచ్ ఎలక్షన్లో ఎంతోమంది ఈ పార్టీ కార్యకర్తలు కావచ్చు, మీ పార్టీ లీడర్లు కావచ్చు పోటీ చేసినారు. సర్పంచ్గా, వార్డ్ మెంబర్గా ఎంతోమంది ఇప్పుడు గత ఎలక్షన్లో, ఎమ్మెల్యే ఎలక్షన్లో పోటీ చేసినారు. మేమేమైనా కాదన్నామా? ఆందోళన పార్టీ మీకెందుకని మేమేమైనా ప్రశ్నించినామా? కాదు కదా. అభిమానం అనుకుంటుంది. ఒకసారి మాట్లాడే ముంగట ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీ అయ్యే జాగిరా, మీ అమ్మ జాగిరా అని అంటే ఖబర్దార్ పవన్ కళ్యాణ్ అన్న గారు, ఇది హెచ్చరిస్తున్నాం. ఏ తెలంగాణ ప్రౌఢుడు ఊరుకోడు. జై హింద్, జై తెలంగాణ.